తెరవమ్మా ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచినవాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం చీకటిని తరిమేసి వెలుగైనాడు జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం ఆలోచించి మేధాస్తో మనందరి కోసం బడుగు బలైన వర్గాల కోసం రాజ్యాంగం రాసించారు చాలా దూరదృష్టితో ఆలోచించారు కాబట్టి ఆయన గురించి తెలుసుకోండి మీరంతా మీ పిల్లలకు కూడా కొంచెం తెలియపరచండి ఎవరి కోసం పోరాడారు ఓకే కాబట్టి అందరూ ఆలోచించుకొని ఆయనకి మనస్ఫూర్తిగా నివాళులు అర్పించాం జై భీమ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి 68వ వర్ధంతి సందర్భంగా మనం వచ్చేసి ఎస్టీ కాలంలో 10 మందికి దుప్పట్లు పంచడం జరిగింది. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈయన ఎవరనేది చాలామందికి తెలియదు. ఇప్పుడు మీలాంటి వాళ్ళకి అందరూ కూడా తెలియదు. ఈయన మనకు సమాజంలో గౌరవంగా బతికేదానికి ఎప్పుడో ఒక మేధస్సు కొన్ని సంవత్సరాల క్రితమే ఒక గొప్ప ఆలోచనతో అంటే ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలు చాలా అట్టడుగున ఉన్నటువంటి కులస్తులకు ఈయన రాసినటువంటి ఒక రాజ్యాంగం ఆధారంగా మన వాడలో చాలామంది యువకులు చిన్న పిల్లలందరూ కలిసి కూడా వ్యక్తి మళ్ళా కాబట్టి భావి భారత పౌరులందరూ కూడా ఆయనను గుర్తుపెట్టుకొని ఆయన జీవిత చరిత్రను కూడా చదువుతూ నేర్చుకొని యువతరాలకు బాసటగా నిలవాలని యువతను కోరడం. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతికి సందర్భంగా మన చిత్తూరు ఎస్టీ కాలనీకి ఎస్టీ కాలనీలో దుప్పట్లు పంపిణీ చేస్తారు. జై భీమ్. నా పేరు కృష్ణ. అంబేద్కర్ వర్ధంతి 68వ వర్ధంతి ఆయన జ్ఞాపకార్థం తోటి గ్రామాలకు అనుభవించే వారుగా